నా పార్టీ కార్యకర్తలకు నన్ను ఇంతటి భారీ మెజార్టీతో గెలిపించిన ఈ గరుడేపల్లి మండల ప్రజానికానికి నా ప్రత్యేక అభినందనలు. తమ్ముడు శేషు అన్నా, మనకు ఎదురుగా పోటీలో నిలబడ్డ ఆ సత్తిరెడ్డి గారి సంగతి ఏం చేశావురా? అన్నా, ఇప్పుడే నీవు వచ్చే ముందే ఆ సత్తిరెడ్డి గారిని పైలోకం పంపించేశానన్నయ్యా. శబాష్ శేషు, శబాష్. మనం ఎలాంటి వాళ్ళమో ఈ గరుడేపల్లి మండల జనానికి మరొక్కసారి తెలియజేశావు. మనకు ఎదురు నిలబడాలంటే భయం, ఒంట్లో వణుకు పుట్టేలా మరొక్కసారి తెలియజేశావు తమ్ముడు. అన్నా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందన్నా. ఇప్పుడు నీకు పోటీగా నిలబడ్డవాడు ఎవడైనా సరే, ఆ దేవుడైనా సరే నా చేతిలో చావాల్సిందే అన్నా. తమ్ముడు శేషు, మనం ఎలాంటి వాళ్ళము ఈ గరుడేపల్లి జనాలకు మరొకసారి తెలియజేస్తున్నందుకు అభినందిస్తున్న తమ్ముడు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందన్నా. ఇప్పుడు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం మన గుప్పెట్లో ఉందన్నా. తమ్ముడు శేషు, మనము రాజకీయము చేసి బాంబులు వేసి రిగ్గింగులు చేసి ఈ ఎంపీ పదవి దక్కించుకుంది ఈ ఒక్క నల్గొండ జిల్లాను గుప్పెట్లో పెట్టుకోవడానికి. అన్నా, ఏమంటున్నావన్నా? ఆ సీఎం సీటు మన సొంతం చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఏమంటున్నావన్నా? సీఎం కుర్చీ సంపాదించడం అంటే మామూలు మాటలు కాదన్నా. దానికి
వందల కోట్లు కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడదన్నా? తమ్ముడు, వేల కోట్ల రూపాయలు సంపాదించే ప్లాన్ నా దగ్గర ఉంది. ఏంటన్నా అది? అవును శేషు, ఈ ప్రాంతంలోని గడ్డిపల్లి మాతా మందిరం ఏరియాలో ఒక గొప్ప నిధి ఉంది. ఆ నిధిని కనిపెట్టడానికి సీఎం స్టేట్ పోలీసులపై నమ్మకం లేక సిబిఐకి అప్పగించిండు. సిబిఐ డిపార్ట్మెంట్ దానికై ఒక యంగ్ అండ్ డైనామిక్ ఆఫీసర్ రంజిత్ను నియమించిండు. ఆ నిధి మన సొంతం చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ దేశానికే మనం సీఎం కావచ్చు. అన్నా, అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రంజిత్ పై వేట సాధించి ఆ నిధిని మన సొంతం చేస్తానన్నా. ఆది తమ్ముడు, ఆవేశపడకు. ఆ రంజిత్ను వేటాడమంటే చావుకు ఎదురెళ్ళడమే. ఆ రంజిత్ నువ్వు అనుకునేటట్టు చిరుతపులి కాదు, నా పుత్రుడు. వాడి పంజాబ్ వరకు మన దమ్ము సరిపోదురా. అంటే వా రంజిత్ ని పడగొట్టే మగాడే లేడా అన్నా? ఉన్నాడు, ఒక్కడున్నాడు. 3 రాష్ట్రాలను గడగడలాడిస్తున్నా గుడిసెల భైరవుడున్నాడు. తమ్ముడు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోరా.